వాలంటీర్ వ్యవస్థ ఇది జగన్ తీసుకొచ్చినటువంటిది. అది గత 5 ఏళ్లలో కూడా ప్రజల ఇంటి దగ్గరికి పౌర సేవలను తీసుకెళ్ళింది. ప్రభుత్వ కార్యాలయాల దగ్గరికి వెళ్ళి రోజుల తరబడి తిరగడం, లంచాలు కట్టి పనులు చేయించుకోవడం, లేదా రోజుల తరబడి తిరగాల్సిన పరిస్థితి రావడం దశ నుంచి ఓ గ్రామ సచివాలయ వ్యవస్థ, ఒక వాలంటీర్ వ్యవస్థ అన్నటువంటిది చాలా చక్కగా పనిచేసింది. జగన్ని ద్వేషించవచ్చు, జగన్ని దూషించవచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించవచ్చు, నో డౌట్. అది ఎవరి పార్టీకి వాళ్ళకి హక్కు ఉంది. ప్రతిపక్షాలకి, అప్పుడులో ప్రతిపక్షం, ఇప్పుడు అధికార పక్షానికి హక్కు ఉంటుంది. కానీ వ్యవస్థ అన్నటువంటిది మాత్రం శాశ్వతం. ఆ వ్యవస్థని జాగ్రత్తగా వాడుకుంటే అద్భుతం. వాలంటీర్ వ్యవస్థ మీద తెలుగుదేశం వాళ్ళందరికీ చాలా కోపం ఉంది. ఎందుకు? వాళ్ళు 40 మందితో జగన్ చాలా జాగ్రత్తగా మేనేజ్ చేస్తున్నాడు అన్నటువంటి. ఈవెన్ వైసీపీ వాళ్ళకే కోపం ఉంది. ఎందుకు మమ్మల్ని దగ్గరికి పోనీ లేదు జగన్ వాలంటీర్లను పెట్టి అన్నటువంటి. కానీ ప్రజలకి సేవలు అందడంలో వాలంటీర్ వ్యవస్థ చాలా బాధ్యతాయుతంగా చేసుకొచ్చింది. పార్టీలకు అతీతంగా అందరికీ ఆ సేవలు అంది. ఇప్పుడు ఆ వాలంటీర్ వ్యవస్థని ఎలక్షన్స్ ముందు కంటిన్యూ చేస్తామని చెప్పి 1వ తారీఖు జీతం జూలైలో వాలంటీర్ల ద్వారా ఇప్పిస్తామని చెప్పి ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థని పక్కన పెట్టేశారు. సచివాలయాల ద్వారా ఇప్పిస్తున్నారు. అవచ్చేమో. కానీ ఇక్కడ ఏమవుతుందంటే అడ్మినిస్ట్రేషన్ పరంగా ఇప్పటిదాకా ఉన్న అనుభవం మారుతుంది. సచివాలయ సిబ్బంది ఆ పనుల్లో పడి కూర్చుంటే వాళ్ళకి ఇవ్వాల్సిన సర్టిఫికెట్లు ఇవన్నీ ఆగిపోతాయి. వాస్తవంగా సచివాలయ సిబ్బందిని ఎత్తిన బోలెడంత భారం. రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి, మున్సిపల్ డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళందరూ చేయాల్సిన పనులన్నీ స్టాఫ్ ఏమో అక్కడ ఉన్నారు, వీళ్ళు ఉన్నది తక్కువ స్టాఫ్, వీళ్ళని ఎత్తిన బోల్డంత భారం పడి ఉన్నాయి. ఇంక్లూడింగ్ రిజిస్ట్రేషన్స్తో సహా సచివాలయాల దగ్గరికి తీసుకొచ్చారు. ఒక రకంగా జగన్ మీద అది కోపమైంది వాళ్ళకి. ఉద్యోగాలు ఇచ్చాడు ఈయన, తీరా చూస్తే ఇంత భారాలు మా నెత్తిన పడేస్తాడా అన్నటువంటి కసిరేగింది. వాళ్ళు కూడా అందుకే వ్యతిరేకంగా ఓట్లేసిన వాళ్ళలో వాళ్ళు ఉన్నారు ప్రభుత్వ ఉద్యోగుల జాబితాలు. కానీ ఇప్పుడు ఈ సచివాలయ ఉద్యోగులు డబ్బులు చెల్లించేస్తారు, అంతవరకు అయిపోతుంది. ఆ టైంలో పబ్లిక్కి ఈ సేవలు అందుతాయా వీళ్ళు ఈ పనిలో ఉన్నప్పుడు? నెంబర్ 1. రెండోది వాలంటీర్ లేరు. ఇళ్ల దగ్గర సాధారణంగా మన ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఇంటిలో ఒకళ్ళో ఇద్దరు చెన్నైలోనో, హైదరాబాద్లోనో, బెంగళూరులోనో ఉంటున్నారు. ఈ వాలంటీర్లు ఒక రకంగా వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాగా పనిచేసి పెట్టారు. పోనీ వాళ్ళు రాజకీయంగా పనికొస్తే జగనే గెలవాలిగా. 164 ఇటు ఎందుకు వస్తాయి? రాజకీయంగా వాళ్ళ వల్ల ఏమైనా ఉపయోగం ఉందా? ఇంకా నష్టపోయాడు జగన్మోహన్ రెడ్డి. రాజకీయంగా వాళ్ళ పార్టీ కార్యకర్తలను పక్కన పెట్టారని చెప్పేసి వాళ్ళేది. కాబట్టి ఇప్పుడు కానీ ఆ వ్యవస్థ పౌర సేవలకి కీలకమైనటువంటి, వృద్ధులు, ఇళ్లలో నుంచి వెళ్ళలేని మహిళలకు, అంటే ఈ కార్యాలయాల చుట్టూ తిరగలేని మహిళలకి, వృద్ధులకి అది మంచి ఆలంబనైంది సచివాలయ వ్యవస్థ. ఇది దాన్ని ప్రస్తుతం మన కార్యకర్తలో కోపం వచ్చిందన్నో లేకపోతే ఈ కోణంలో తీసేస్తే తాత్కాలికంగా బాగానే ఉంటుంది. కానీ లాంగ్ రన్నింగ్లో ఇబ్బంది అవుతుందేమో ఆలోచించుకుంటే బెటర్. లేదు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, పంచాయతీలు, మండల పరిషత్తులు, జిల్లా పరిషత్తులు వీటిట్లలోనే సేవలు బాగా అందేలా చూస్తాం, ఈ వ్యవస్థ అవసరం లేదు అనుకుంటారా? అప్పుడు అది కూడా కంపేర్ చేసుకుని చూస్తారు. అక్కడ బాగుందనుకోండి, నో ప్రాబ్లం. అక్కడ బాగోపోతే దీన్ని గుర్తు తెచ్చుకుంటారు. ఏం చేశాము అన్నటువంటిది ఎప్పుడు గుర్తుకొస్తుందంటే ఇంతకుముందు ఎలా జరిగింది అన్నటువంటి. ఇప్పుడు జగన్ పాలనలో ఏం జరిగింది, బాబు పాలనలో ఏం జరిగింది అన్నటువంటిది కంపేర్ చేసుకున్నారు. ఆనాడు జగన్ కోటేశారు, ఈనాడు బాబు కోటేశారు. ఆ పరిస్థితి సెటరైట్ కావాలి అంటే జాగ్రత్తగా సేవలు అన్నటువంటిది విషయంలో నిర్ణయం తీసుకోవాల్సి